హలో స్టూడెంట్స్, ఈరోజు ఏ గుణింతాలు నేర్చుకోవాలి మనం? క, ఖ, గ, ఘ, చ, చ. ఈ గుణింతాలు అయిపోయాయి కదా, 6 గుణింతాలు అయిపోయాయి. ఈరోజు మనం జ, ఛ 2 గుణింతాలు నేర్చుకుందాం. జ, ఝ. ఈ 2 గుణింతాలు ఈరోజు నేర్చేసుకుందాం. చక్కగా మీరు రెడీగా ఉండండి. జ గుణింతము. జ గుణింతము తెలుసు కదా మీకు. ఫస్ట్ జ అక్షరం వస్తుంది, తర్వాతే వాటికి దీర్ఘాలు అవన్నీ. వీటికి తలకట్టు అనేది ఉపయోగించమన్నమాట. అక్షరం ఎలా ఉందో అలాగే రాస్తాం, కానీ తలకట్టు అనేది ఉపయోగించం. జకు దీర్ఘం ఇస్తే జ, జాకు గుడి ఇస్తే జి, జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ, జాకి కొమ్మిస్తే జూ. కొమ్ము ఈ లోపల దానికి మాత్రమే ఇవ్వాలన్నమాట. ఇక్కడ కొమ్ము అనేది ఇవ్వకూడదు. లోపల ఏదైతే మనం కొమ్ము లాగిస్తున్నామో దానికే మరొక కొమ్ము ఇవ్వాలి. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, జాకి రుత్వం ఇస్తే జూ, జాకి రుత్వం దీర్ఘం ఇస్తే జురు. అన్ని గుణింతాలు ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. అక్షరాన్ని బట్టి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది పలికే విధానం ఉంటుందన్నమాట. జాకి యత్వం ఇస్తే జే. ఫస్ట్ జే కనుక జే అనాలి. రెండోది జాకు ఏత్వం ఇస్తే జే, జే జేలు, జేజమ్మ ఇలాంటి మాటలు జే అని దీర్ఘమిచ్చి పలకాలన్నమాట. జాకి ఐత్వం ఇస్తే జై, జై హింద్, జై భారత్ మాతాకి జై అంటాం కదా. జై ఇది ఈ అక్షరం ఉపయోగించాలన్నమాట. జో, జాకు ఓత్వం ఇస్తే జో, జాకి ఓత్వం ఇస్తే జో. తేడా గమనించండి. జోకి జోకి చాలా తేడా ఉంటుంది. ఈ జో అనేది జోలపాట అనే దగ్గర మాత్రమే ఉపయోగిస్తాం. జోలపాట అని రాయకూడదు అనమాట. జోలపాట అన్నప్పుడు ఈ ఒత్వం అనేది, ఈ పొల్లు అనేది తప్పకుండా రావాలి. అప్పుడే అది జోలపాట అవుతుంది, కానీ లేకపోతే జోలపాట అవుతుంది అనమాట. జో అనేదేమో జొన్న అలాంటి వాటికి ఉపయోగిస్తామన్నమాట. కాబట్టి జొన్నకి జోలకి చాలా తేడా ఉంది కదా. కాబట్టి పొల్లు అనేది చాలా జాగ్రత్తగా గమనించి ఇవ్వాలి. అవసరం లేని చోట పొల్లు ఇవ్వకూడదు, పొల్లు పెట్టవలసిన చోట పెట్టకుండా ఉండకూడదు. జాకు ఔత్వం ఇస్తే జౌ, జౌళి అనే మాటలు వస్తాయి కదా. జాకు సున్నా పెడితే జం, జాకు 2 సున్నాలు పెడితే జహ. తెలుసు కదా మీకు. ఒకసారి మొత్తం గుణింతం చదువుకుందామా. జ, జకు దీర్ఘం ఇస్తే జా, జాకు గుడి ఇస్తే జి, జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ, జాకు కొమ్మిస్తే జు, జాకు కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, జాకు రుత్వం ఇస్తే జురు, జాకు రుత్వం దీర్ఘం ఇస్తే జురు, జాకు ఎత్వం ఇస్తే జే, జాకు ఏత్వం ఇస్తే జే, జాకు ఐత్వం ఇస్తే జై, జాకు ఓత్వం ఇస్తే జో, జాకు ఓత్వం ఇస్తే జో, జాకు ఔత్వం ఇస్తే జౌ, జాకు సున్నా పెడితే జం, జాకు 2 సున్నాలు పెడితే జహ. జాగుణింతం అయిపోయింది. ఇప్పుడు మనం ఒత్తు ఝ ఉంది కదా, జా ఝ అనుకున్నాం కదా. ఝాగుణింతం కూడా నేర్చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ రోజు మాత్రమే మీకు కాగుణింతం విడిగా, ఖాగుణింతం విడిగా నేర్పించాను. మీకు ఆల్రెడీ గుణింతాలు
అలవాటైపోయి ఉంటాయి అనుకుని రోజు 2 గుణింతాలు నేర్పించడం అనేది మొదలుపెట్టాను అనమాట. అందుకని ఇప్పుడు ఝ గుణింతం కూడా రాసేస్తున్నాం. ఝ గుణింతము. ఈ గుణింతము అనే మాట ప్రతిదానికి రాస్తున్నాం కనుక మీరు చక్కగా దీన్ని తప్పులు లేకుండా రాయడం నేర్చుకుని ఒక పదం వచ్చేసింది మనకి అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. గుణింతము అనే పదం వచ్చినట్టే కదా మీకు. ఇది ఎలా పలకాలో చెప్పనా? గాకు కొమ్మిస్తే గు, నాకి గుడిస్తే నీ, నీకి సున్నా పెడితే నిమ్, త మాకు కొమ్మిస్తే ము, గుణింతము, గుణింతము. ఈ ప్రొనౌన్సియేషన్ చక్కగా మీరు ఒక్కొక్క అక్షరం చదువుకుని గుణింతము అనే పదం నాకు వచ్చేసింది అని చెప్పండి. అంటే మీరు ఇంకా ఎందులోనూ మీరు ఎంటర్ అవ్వకముందే మీకు ఇంత పెద్ద పదం వచ్చేసింది, అది మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఝ గుణింతం రాసుకుందాం. ఝ, ఝకు దీర్ఘమిస్తే ఝ. దీర్ఘం ఇక్కడే ఇవ్వాలన్నమాట, ఇక్కడ ఇవ్వకూడదు. ఈ కొమ్ము ఇచ్చాం కదా, కొమ్ముకు మాత్రమే దీర్ఘం అనేది ఇవ్వాలి. అలా అని అక్కడ దీర్ఘం కొమ్ముకి ఇమ్మన్నాం కదా అని ఇప్పుడు కూడా కొమ్ముకి ఇవ్వకూడదు. ఈ సున్నాకి మాత్రమే గుడి అనేది ఇవ్వాలన్నమాట. ఝకి గుడి ఇస్తే ఝి, ఝకి గుడి దీర్ఘం ఇస్తే ఝీ, ఝకి కొమ్మిస్తే ఝ రాసేసాం కదా, ఇప్పుడు ఇంకో కొమ్ము ఇవ్వాలన్నమాట. అప్పుడు ఝు అవుతుంది. మామూలుగా రా, రాకి కొమ్మిస్తే రు, రూకి ఇంకో కొమ్మిచ్చి ఒత్తు పెడితే ఝు, ఝ. ఇప్పుడు ఇంకో కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే ఝూ. ఫస్ట్ ఇది రా అనే అక్షరం కదా మనం నేర్చుకున్నది. యా రా లావల రాకి ఒక కొమ్మిస్తే ఏమవుతుంది? రు అవుతుంది. అన్నిటికీ మనం అలాగే కదా, జా కొమ్మిస్తే జూ, గా కొమ్మిస్తే గు ఎలా అవుతుందో రాకి కొమ్మిస్తే రు అవుతుంది. దానికి ఇంకో కొమ్మిచ్చి ఒత్తు పెడితే ఝ అవుతుంది. ఆ ఝకి కొమ్మిస్తే ఝూ, ఝూకి దీర్ఘం ఇస్తే ఝూ. ఝూ మంత్రం అంటాయి కదా, అలా అన్నమాట. ఝకి రుత్వం ఇస్తే ఝిరు, ఝకి రుత్వం దీర్ఘం ఇస్తే ఝిరు, ఝకి ఎత్వం మళ్ళీ ఈ సున్నాకే ఇవ్వాలన్నమాట, ఈ కొమ్ములకి ఇవ్వకూడదు. అంటే భాష ఏ అక్షరం ఎలా రాస్తే ఎంత అందంగా ఉంటుందో అలాగే తీర్చిదిద్దారనమాట. ఇక్కడ వర్తిస్తే అంత అందం రాదు, అందుకే సున్నాకే ఇచ్చారు. ఝకి ఎత్వం ఇస్తే ఝే, ఝకి ఏత్వం ఇస్తే ఝే, ఝకి ఐత్వం చెప్పాం కదా, పైన ఒకటి కింద ఒకటి ఇవ్వాలి ఐత్వం అనేది. ఝకి ఐత్వం ఇస్తే ఝ, ఝకి ఒత్వం ఇస్తే ఝ, ఝకి ఒత్వం దీర్ఘం ఇస్తే ఝో, ఝకి ఔత్వం ఇస్తే ఝౌ, ఝకి సున్నా పెడితే ఝం, ఝకి 2 సున్నాలు పెడితే ఝహ. ఒకసారి మొత్తం చదువుకుందాం. ఝ, ఝకు దీర్ఘం ఇస్తే ఝ, ఝకు గుడిస్తే ఝి, ఝకు గుడి దీర్ఘం ఇస్తే ఝీ, ఝకు కొమ్మిస్తే ఝు, ఝకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ, ఝకు రుత్వం ఇస్తే ఝృ, ఝకు రుత్వం దీర్ఘం ఇస్తే ఝృ, ఝకు ఎత్వం ఇస్తే ఝే, ఝే ఝై, ఝ ఝో ఝౌ ఝం ఝహ.